ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మన దేవుడు ఎంత నమ్మదగినవాడు. గత నెలలో అంతా కంచి వేసి కాపాడి నడిపించి పోషించి మరొక నెలలో ప్రవేశపెట్టిన దేవుడు నమ్మదగినవాడు. నిండు మనసుతో ఆయనకు మీరైనా నేనైనా కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. శుభవేళ మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మనవాడు చాలామంది ఉన్నారు కదా. ప్రతి తల్లికి తండ్రికి పిల్లల గురించి ఒక ఆలోచన ఉంటుంది. నా పిల్లలు కలెక్టర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, లేక నా పిల్లలు వర్ధిల్లాలని, వ్యవసాయంలో స్థిరపడాలని, వ్యాపారం, ఎన్నెన్నో తలంపులతో మనం పిల్లల గురించి తల్లిదండ్రులు ఆశపడతారు. మనమే తండ్రి అయితే మన పిల్లల గురించి అదే ఆలోచన కలిగి ఉంటాం. కానీ కొన్నిసార్లు మన తలంపులు విఫలం అవుతాయి. సాధించకపోక చతికిల పడతాం. ఆశిస్తాం కానీ అందుకోలేం. రాత బాగోలేదు, రోజులు బాగోలేదు, దేవుడు నన్ను సరిగా చూడలేదంటూ ఈ వ్యర్థమైన మాటల వరకు చికాకు పడిపోతూ ఉంటాం. కానీ ఒక మాట మీ జ్ఞాపకం చేయను. ఈ నెల ప్రారంభంలో దేవుడు నీ పట్ల ఎలా ఉన్నాడో ఒక్క మాట చెప్పాలని కోరుకుంటూ కీర్తనాకారుడు రాసిన 40వ కీర్తనలోని చాలా తేటగా 5వ వాక్యంలో, యెహోవా నా దేవ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములై ఉన్నవి. దేవుడు ఒక మనిషి పట్ల కలిగిన ఉద్దేశాన్ని అక్కడ రాశాడు. రాసింది ఏమిటంటే, దేవా నీవు మా ఎడల అంటే దేవుడు మన ఎడల కొన్ని కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం చాలాసార్లు మన కొరకు ఏ కార్యాలు చేయాలని అనుకున్నాడు, ఏ కార్యాలు జరిగిస్తున్నాడో, ఏవి చేయబోతున్నాడో మనం గుర్తుపట్టలేం. అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆయన మనకి కార్యాలు చేస్తున్నాడా? మనం కష్టపడుతున్నాం, మేము ప్రయాసపడుతున్నాం, మేము మూటగట్టుకుంటున్నాం, మేము కదా కష్టపడేది అనుకుంటున్నాం. కానీ ఒక్కడి మాత్రం వాస్తవం. ఆ పైవాక్కును తెలుసా, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. నీవెప్పుడైతే దేవుని మీద మనసు నిలిపి ఆయన నమ్ముకుని నీ మార్గమంతా ఆయనకు అప్పగిస్తే ఆయన చేసే కార్యాలు ఏమిటో తెలుసా, మా ఎడల జరిగించు ఆశ్చర్య క్రియలు. అంటే నీ నడకలో, నీ మాటలలో, నీ యొక్క సహవాసంలో, నీ ఇంట్లో, నీ ఉద్యోగం ఏదైనా ఆశ్చర్యమైన కార్యాలతో నిన్ను నడిపేస్తాడట. నువ్వు నమ్ముకున్నావు కనుక అంత పని ఆయన చేస్తాడు. మా ఎడల ఆయన అంటే మన పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడండి. మన పిల్లల పట్ల ఎన్నోసార్లు బాధ్యతగా ఉండి కార్యాలు చేయాలనుకున్నాం, విఫలం అయిపోయాయి. అవన్నీ డాక్టర్ చేయాలనుకోనండి, అయిపోయింది, నా వల్ల కాల, వాడు కాల అంటే విఫలమైన జీవితంలో ఉన్నావుగా. కానీ నీ పట్ల ఆయన తలంపులు, ఆశ్చర్యకాలు నువ్వు తలంచుకుంటే, నమ్ముకుంటే చాలు ముగించేవాడు ఆయన ప్రారంభించి. మరి ఈ మాటలు విన్నాకైనా తర్వాత ఒక వాక్యం చదువుతాను. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం. మనం నరుడు అండి, నీటి బుడగ. మనం నిజం చెప్పలేని వాడం, సత్యం కొరకు బ్రతకలేని వాడం, మంచి చేయాలని చేయలేని బలహీనుడు. ఓ రకంగా చెప్పాలంటే నా స్థితి అయినా మీ స్థితిని మట్టి ఘట్టం. కానీ మన పట్ల ఉన్నతమైన తలంపులు. ఎందుకో ఈ నెల ప్రారంభంలో ఒక ఉన్నతమైన తలంపులు నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి దేవుని కొన్నవి. అవి లెక్క పెడదామనుకుంటే బహు విస్తారమై ఉన్నవి. నిజంగా ఆలోచిస్తే ఈరోజు నేను ఒక సేవకుడుగా ఈ స్థాయికి వచ్చాను అంటే నా తలంపులు కాదుగా, నా పట్ల ఆయన ఉన్న తలంపులు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. నేనే పరిగెత్తడం, నేనే సాధించడం, నేనే సంపాదించడం జరిగి ఉంటే ఏనాడో నా జీవితం ముగిసేది, అదో గతిలో ఉండేవాడిని. నాకన్నా గనుడు పరిగెత్తి ఓడిపోలా. నరాలాడుతున్న నరుడంతా దిగజారిపోయి కృంగిపోతానే ఉంటారుగా. చీకటి వెలుగుల మధ్యలో నడుస్తున్నాం, మెరకాపాలలో దిగజారుతున్నాం, ఎక్కలేకపోయి సతికిల పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఈరోజు ఈ మాటను బట్టి చెబుతూ సేవకులుగా చెబుతున్నాను, నీవు కానీ ఆయన పూర్తిగా అంగీకరించి ఆయన మీద మనసు నిలిపి ఆయన వైపు చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇక్కడ రాయబడింది నీకున్న తలంపులు బహు విస్తారం. అంటే నీ భవిష్యత్తు, నీ వివాహం, నీ ఉద్యోగం, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ వ్యాపారం ఒకటేమిటి, అన్నిట్లో ఆయన తలంపులు ఉన్నాయి. ఆహా, ఆ తలంపులన్నీ ఆయన నెరవేరుస్తూ ఉంటే చూస్తూ నువ్వు వెంబడిస్తే ఎంత బాగుంటుంది. అంటే నీ పట్ల ఆయన వ్యర్థమైన తలంపులు కానీ, కృంగిపోయే తలంపులు కానీ, నీవు ఆగిపోయే తలంపులు కలిగిన వాడు కాడుగా. ఉన్నతమైన కార్యాలు చేస్తే మేలైన తలంపులతో నడిపిస్తాడు. ఆ కృప నీకు సమీపంగా ఉంది. చేయగలిగింది ఒక్కటి ఆయన వైపు తిరిగి నమ్మి, అయ్యా కనికరించు అంటే
ఆయన తలంపులు ఈ నెల ప్రారంభమును ఉన్నతంగా నిన్ను నడిపించి దీవించునగాక. పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. పేరు పేరున బిడ్డను దీవించండి. ఇప్పటి వరకు జీవితంలో 6 నెలలు దొర్లుకుంటూ వెళ్ళిపోయా. 7వ నెలలో ప్రవేశపెట్టావు. నీ బిడ్డల పట్ల నీ నూతనమైన ఉన్నతమైన తలంపులు నెరవేర్చి ఆ కుటుంబాలను దీవెనకరంగాను, రక్షణ ఉండాలి, ప్రార్థన ఉండాలి, పవిత్రత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, సమృద్ధి ఉండాలి. చేస్తున్న పనిలోని హస్తం తోడుగా ఉండి కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి ఆశీర్వదించుమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.